కాశీబుగ్గ దేవాలయం, హరిముకుంద పాండ. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవి రెండే మాటలు. తనకు తిరుపతి వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనం సరిగా జరగలేదని బాధపడి తన సొంత ఖర్చులతో స్వామివారిని నిత్యం దర్శించుకోవాలనే అమితమైన భక్తితో తిరుమలకి సమానంగా ఆలయం నిర్మించుకున్నాడు. పూర్తి వాస్తుతో అద్భుతమైన స్వామివారి అమ్మవారి విగ్రహాలతో దేవాలయం నిర్మించారు. భక్తులు రావడం మొదలైంది. రోజుకి 25, 50, 100, 500, 1000కి పైగా రోజుకి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతోంది. కార్తీక మాస ఏకాదశి నాడు ఒక్కసారిగా భక్తుల పోటు 10,000కు పైగా చేరుకుని తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట్లో 9 మంది ప్రాణాలు విడగా అనేక మంది గాయాలై ఆసుపత్రి పాలయ్యారు. దీనికి బాధ్యత ఎవరిది? ఏ లాభపక్ష లేకుండా దృఢ సంకల్పంతో ఆలయం కట్టించిన పాండాగారిదా, ప్రభుత్వానిదా, భక్తులదా? నేనైతే భక్తులదేనే చెప్తాను. ప్రభుత్వం ఉచిత బస్సు అవకాశం ఆడవారికి కల్పించింది అత్యవసరాలకి వారికి చేయూతనివ్వాలని. కానీ మనమేం చేస్తున్నాం? దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నాం. ఉచిత బస్సే కదా అని పొద్దున్నే చంకలో సంచితో చిన్నపిల్లలతో పని ఉన్నా లేకపోయినా ఆవురు ఇవురు తిరుగుతున్నాం. ఇకపోతే పాండా గారు ఏ పాంప్లెంటు పంచలేదు, మనల్ని ఆహ్వానించలేదు. భక్తి అనే పిచ్చి పరాకాష్ఠకి చేరి మనమేమవుతాం, మన పిల్లలమేమవుతామో అని ఇంగిత జ్ఞానం మరిచి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాం. స్వామివారిని దర్శించుకోవాలి నిజమే, కానీ దానికి మన సహనం ఉండాలి. మనం క్యూ లైన్ పాటించము. స్వామివారిని అందరికంటే ముందు చూసేసి పుణ్యం సాధించాలని తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాము. దానివల్ల ఏం జరుగుతుంది అని ఆలోచించము. మన అజ్ఞానానికి ఇంకొకరిని బాధ్యత చేస్తాము. ఇది భక్తా? ముమ్మాటికి కాదు. నీ ప్రాణాన్ని, నీ కుటుంబాన్ని కాపాడుకోవడం నీ బాధ్యత కాదా? పాండాగారిదా, ప్రభుత్వానిదా? భక్తులు మారినప్పుడే తొక్కిసలాట్లు ఆగుతాయి. ఎంతో దూరం నుంచి భక్తితో దేవుని దగ్గరికి వచ్చావు కదా, వెయిట్ చేయి నీ వంతు వచ్చేదాకా. అంతేకాని నీ అసహనం వల్ల నీకు, నీ కుటుంబానికి, ఇతర ప్రజానికానికి ఇబ్బంది ఎందుకు సృష్టిస్తావు? ముఖ్యమైన రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలుసు. ఇంట్లో మీ పూజా మందిరంలో దీపాలు వెలిగించుకోండి. దేవతాపటాల దగ్గర మీ ఇష్టం ఉన్నంతసేపు దండం పెట్టుకోండి. దేవుడు ఎక్కడ లేడు. ఎక్కడెక్కడికో వెళ్ళి అందరినీ ఇబ్బంది పెట్టి పుణ్యం సంపాదిస్తాననుకోవడం నీ అవివేకం. ఆ దేవాలయాన్ని చూసి పుణ్యం సంపాదించుకోవాలంటే రద్దీ లేని సమయంలో వెళ్ళండి. తనివి తీరా స్వామివారిని దర్శించుకుని తరించండి. మనం అవివేకంతో ప్రవర్తించి 95 ఏళ్ల పాండాగారిది బాధ్యత అనడం మనం చేస్తున్న పెద్ద పాపం. ఇకనైనా మనం మారదాం.